హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మీరు thumbnail అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఏమంటే ఎవరైతే బ్యాక్ డోర్ నుండి జాబ్స్కి ట్రై చేస్తున్నారో ఒకవేళ వాళ్ళు కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ లేదా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ అండి, ఎవరైతే బ్యాక్ డోర్ నుండి జాబ్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు కంపెనీకి జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసరికి మేజర్గా ప్రాసెస్ అండి. ఓకే, ప్రాసెస్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ప్రాసెస్ అంటే HDLC. ఏంటి బై HDLC అంటున్నాం అంటే తెలియకున్న వాళ్ళ కోసం అండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. సో మీరు ఈ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ ఏంటో ఏంటి ఎలా జరుగుతుంది అనేది మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోండి. సో ఇందులో డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయండి. సో ప్లానింగ్ స్టేజ్ అని, అనాలిసిస్ స్టేజ్ అని, డిజైన్ అని, ఇంప్లిమెంటేషన్ అని, టెస్టింగ్ అని, డిప్లాయ్మెంట్ అని, మెయింటెనెన్స్ అని. సో ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి. సో మీరు రీసెర్చ్ చేసి కంపెనీకి జాయిన్ అయిన తర్వాత తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి, మెయిన్గా ప్రాసెసెస్. సో నెక్స్ట్ అంటే ప్రాసెసెస్ ఇంపార్టెంట్ అండి. సో ప్రాసెసెస్ అంటే ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ జరుగుతుంది అనేది ఈ 7 స్టేజెస్ లోనే ఉంటాయి. సో ఓకే, దీనిపైన మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో సెకండ్ వచ్చేసరికి రోల్స్ అండి. సో రోల్స్ పైన మీరు తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ అని, డెవాప్స్ లీడ్ అని, IT లీడ్ అని, ఐ మీన్ టెక్ లీడ్ అని, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇటువంటి రోల్స్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమి, వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఏమేమి పని చేస్తారు అనే దానిపైన మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏ రోల్స్ ఏ పని చేస్తారు వాళ్ళు అక్కడ. సో బై వాళ్ళ రోల్స్ మాకేంటి పని మీకు డౌట్ రావచ్చు. సో ఇన్ కేస్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఇన్ కేస్ మీకు చాలా డౌట్స్ వస్తాయి, ఎందుకంటే మీకు ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్నారు కాబట్టి. సో మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి. సో మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ రోల్స్ తెలిస్తే మీరు ఎటువంటి పర్సన్ తో మీట్ అయ్యి మన క్వశ్చన్స్ ని అడిగి మనకి ఆన్సర్స్ తెచ్చుకోవడం అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ రోల్స్ ఏమని తెలిస్తే. సో వాళ్ళ రోల్స్ మనకు తెలియదు, వాళ్ళు ఏం ఏం పనిచేస్తారో కూడా తెలియదు అంటే మనం ఐ మీన్ అక్కడ మన క్వశ్చన్ సాల్వ్ అనేది అవ్వదు. సో అందుకని చెప్తున్నాను, రోల్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరైనా మీరు వెళ్ళిన డొమైన్ లో ఎవరైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే సో వాళ్ళతో మీట్ అయ్యి రియల్ టైం ఎలా ఉంటుంది ప్రాజెక్ట్స్ లేదా ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, సో మీరు వెళ్ళిన డొమైన్ లో ఎండ్ టు ఎండ్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో అదండి. సో తెలిసిన క్యాండిడేట్ తో సేమ్ మీ డొమైన్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యి లేదా దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అండి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకోండి. సో మీ రోల్స్, మీ రెస్పాన్సిబిలిటీస్ వన్స్ యూ గెట్ ఇన్ టు కంపెనీ, సో యూ హ్యావ్ టు నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ యూ హ్యావ్ టు డూ. లైక్ అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఒక సపోర్ట్ లేకేస్తే అక్కడ ఐ మీన్ టికెట్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఒక డెవలప్మెంట్ లేకపోతే అక్కడ ఎలా చేయాలి అనేది మీరు ఎండ్ టు ఎండ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీరు తెలుసుకోవడానికి పక్కాగా తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఏమంటే ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళి ఉంటారు. సో అక్కడ మీరు డిస్క్లోజ్ ఐ మీన్ ఎవరికి చెప్పకండి. ఏమంటే సో మేము ఇలా బ్యాక్ డోర్ నుండి వచ్చాము అని మీరు ఎవరికి చెప్పకండి. ఎంత క్లోజ్ అయినా సరే చెప్పకండి, ఎందుకంటే మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చెప్పలేము కదా మనుషుల్ని. సో అందుకని నేను చెప్తున్నాను ఈ పాయింట్. సో ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయకండి, ఐ మీన్ ఓపెన్ చేయకండి ఆ మ్యాటర్ ని. సో మేము బ్యాక్ డోర్ నుంచి వచ్చామని ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏం పర్లేదు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు 4 years ఉంది అని చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఇలా బ్యాక్ డోర్ నుండి వచ్చాను అని చెప్తే అందులో మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ యాజ్ వెల్ యాజ్ మేబీ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తున్నాను అంతే మీకు. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండి. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలోకి ఐ మీన్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళింటారు, అక్కడ 2 years వర్క్ చేసింటారు. సో నేను చెప్పేది ఏమంటే ట్రై టు స్విచ్ కంపెనీస్. అంటే స్విచ్ అయ్యేకి ట్రై చేయండి. 2 years వర్క్ చేశారు ఇక్కడ, ఇంకో కంపెనీకి జాబ్ ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో లైక్ మీరు 2 years వచ్చింది మీకు. సో ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు అప్పుడు 2 years చేయండి. ఓకే, అక్కడ 2 years చేస్తే మొత్తం
4 years కవర్ అవుతుంది. సో మీరు ఏదైతే పెట్టారో బ్యాక్గ్రౌండ్ మీ ఫేక్ ఎక్స్పీరియన్స్, సో అది మీరు తీసేస్తే ఈ జెన్యున్ ఎక్స్పీరియన్స్ అవుతుంది 4 years లో. సో మీకు వన్స్ యూ గెట్ ఏ జెన్యున్ ఎక్స్పీరియన్స్, లైక్ ఎవరు మీతో ఆపలేరు, మీరే తోపలో. ఓకే, అర్థమవుతుందా? సో మీకు రియల్ టైం వచ్చిన తర్వాత సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ మీన్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఎలా మేనేజ్ చేయాలి. సో ఇలా అంటే మీకు ఒక ప్రాసెస్ తెలుస్తుంది. సో అందుకని చెప్తున్నాను, స్విచ్ అయ్యేకి అవ్వండి. దాని తర్వాత మీకు ఇంకా చాలు, ఐ మీన్ ఇదంతా చాలు అంటే ఒక కంపెనీ చూసుకొని, ఐ మీన్ ఇప్పుడు సెక్యూర్ కంపెనీ అయితే టీసీఎస్ అని చెప్తున్నారండి ఎగ్జాంపుల్. సో టీసీఎస్ ఎందుకంటే ఆ కంపెనీ ఒకటే అని ఇప్పుడు లేఅఫ్ చేయలేదు. సో అటువంటి కంపెనీస్ లో లాస్ట్ అయితే సెటిల్ అయ్యేదానికి అయితే చూసుకోండి. సో ఇదండి నేను ఇచ్చే సజెషన్స్. ఎవరైతే కంపెనీలో జాయిన్ అవ్వాలని ఐ మీన్ బ్యాక్డోర్ ద్వారా వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe our channel for more videos. Please do like and share this video. Thanks for watching.